మనం ఈరోజు బీనీస్ కర్రీ చేసుకుంటున్నాం. దానికి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాం. మనం ఉల్లిపాయ కరివేపాకు వేసుకున్నాం కదా, ఇది కొంచెం ఫ్రై అవనిద్దాము. మనం బీనీస్ ఉంచుకొని ఇలాగ కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాం అనమాట. ఈ ఉల్లిపాయలు వేయగానే బీనీస్ వేసుకున్నాం. మనకి ఉల్లిపాయలు బ్రౌనిష్ వచ్చేసినాయి కదా, ఇప్పుడు బీనీస్ వేసుకున్నాం. ఇలా బీనీస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాం. పసుపు వేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్నాం. హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఒక 5 minutes బాయిల్ అవుతాం. చూసారు కదా, బాగా కలిపేసాను. ఇప్పుడు ఒక 5 minutes మూత వేసి పెట్టుకున్నాం మగ్గనాడికి. చూసారు కదా, మనకి మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాం మనం. నేను ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ధనియా పొడి వేసుకుంటున్నాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes ఉంచామంటే మనకి బీనీస్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, బాగా మగ్గిపోయింది. మనకి ఫైనల్లీ బీనీస్ ఫ్రై రెడీ అయిపోయింది. నేను కొంచెం పల్లీల పొడి కూడా వేసుకున్నాను. కొద్దిగా ఫైనల్లీ పల్లి వేసుకున్నాను డెకరేషన్ కోసం. కొత్తిమీర వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. యమ్మీ యమ్మీ టేస్టీ బీనీస్ కర్రీ. కొంచెం పల్లి వేసుకున్నాను అనమాట. పల్లి పౌడర్ చాలా బాగుంటుంది రైస్లో కానీ చపాతీలోకి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్. బీనీస్ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్.